మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, మా స్పెషల్ సిఎస్ గారు జయేష్ రంజన్ గారు, అదేవిధంగా ఎండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరి రవికిరణ్ గారు మీ సేవకు సంబంధించిన అధికారి, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న సీనియర్ అధికారి భవేష్ మిశ్రా గారికి, వేదికపై ఆశలైన ఈ ప్రగతిలో మేము పాలు పంచుకుంటామని ముందుకొచ్చిన 3 ప్రధానమైన పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకి, ఆజాద్ సూపర్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన భూపతిరాజు గారికి, అదేవిధంగా మరి లెన్స్కార్ట్ సంబంధించిన అమిత్ చౌదరి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్కు సంబంధించిన రేవతి రోహిణి గారికి, వేదిక అటువైపున్న మా అధికారులు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మా కొత్త ఒరవడితో సరిగ్గా 1 సంవత్సరం క్రితం మార్పు తీసుకురావాలే అన్ని విభాగాల్లో అని మా ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఒరవడిని చూపెట్టాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో, ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర క్యాబినెట్ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రగతికి నిర్వచనం పరిశ్రమల ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారీతనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేసామని చెప్పడానికి జవాబుదారీతనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, వారికి కావలసిన మద్దతు ధర ఇవ్వటం, దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ సంబంధించి వారికి సంబంధించిన లోన్స్ అందించటం, ఆ క్రమంలో వేగవంతంగా కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక ఉదాహరణ. రైతులే స్వయాన మాట్లాడారు. ఇప్పుడు 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఒక కార్యాచరణ తీసుకోవటం అనేది, దీంట్లో సహకరించిన HDFC మరి బ్యాంక్ సహచరులకు, మరి వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఐటీ రంగానికి సంబంధించి మా అధికారులు ఇటు వ్యవసాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సింక్రనైజ్ చేయాలి, మెర్జ్ చేయాలి అనే ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవడంతో ముందుకు రావడం జరిగింది. మా పోలీసు యంత్రాంగం ప్రత్యేకించి
యావత్ రాష్ట్రం అంతా కూడా డ్రగ్ ఫ్రీ స్టేట్గా మనం తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యాంటీ నార్కటిక్స్ సంబంధించిన పోలీస్ అధికారులందరూ మరి ప్రైవేట్ రంగంలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఒక పక్షాన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడంతో పాటు డ్రగ్స్ని ఏ విధంగా నివారించే ప్రయత్న భాగంలో దీన్ని ఉపయోగించుకునే ఒక మిత్ర టీజీ యాప్ని కూడా ఈరోజు ఆవిష్కరణ చేయటం ఇటు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా దోహదపడే విధంగా రాబోయే కాలంలో మరి డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే దృక్పథంతో మా ఐటీ డిపార్ట్మెంట్ వారు ఇది లాంచ్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా మహిళల సాధికారత విషయంలో ఒక పక్షాన పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తూ దానికి తోడు టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ప్రత్యేకించి మరి కొంతమంది టెక్నోక్రాట్స్తోని అనుసంధానం చేస్తూ యానిటేషన్ సర్వీసెస్ కూడా ఇస్తూ మహిళా సాధికారత విషయంలో ఏ విధంగా ముందుకెళ్తామనే ఒక యాప్ను కూడా లాంచ్ చేయటం మనందరం కూడా చూసాం. అదేవిధంగా రైతు సోదరులకు సంబంధించి మరొక వాయిస్ బాట్ కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. మరి వీటితో పాటు మీ సేవ సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి మెరుగైన సేవలు అందియాలని ఉన్న సేవలను ఇంకా విస్తరణ చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పుడు మా రవికిరణ్ గారు చెప్పారు గ్యాప్ సర్టిఫికెట్ ఇన్ని రోజుల వరకు లేదు. గ్యాప్ సర్టిఫికెట్ అనకి ఏదైతే విద్యార్థులు చదువుతూ ఉన్నప్పుడు వారికి గ్యాప్ ఏ విధంగా ఉంటుందో స్టూడెంట్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్తోని సమన్వయపరిచి గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వటం, ఒకవేళ చేంజ్ అయితే వారి పేరును మార్చుకుంటే నేమ్ చేంజ్ ఆఫ్ సిటిజన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా, అదేవిధంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ చాలా ఇబ్బంది పడతా ఉన్న ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోని మీ సేవలో పెట్టడం, మైనారిటీ సర్టిఫికేట్ కూడా, అదేవిధంగా ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇప్పటి వరకు లేదు. చాలా సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇతర ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మరి సమయం వృధా కాబోతున్న తరుణంలో రీఇష్యూయన్స్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్స్, క్రీమీ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, దానికి తోడు మనం ఇంకో ప్రత్యేకమైన ఆలోచన చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్ విషయంలో వారు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ వారికి ఉన్న ఇబ్బందుల విషయంలో మనకున్న చట్టాన్ని ఉపయోగించుకొని ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన మెయింటెనెన్స్కి సంబంధించిన అంశం విషయంలో కానీ మరి కొత్తగా కంపెన్సేషన్ ఫర్ హ్యూమన్ క్యాటిల్ కిల్ బై వైల్డ్ యానిమల్స్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి సా మిల్ టింబర్ మిల్ డిపోకి సంబంధించి కొత్త 9 అంశాలకు సంబంధించిన దాంతోపాటు ఇప్పుడే మనం లాంచ్ చేసిన కియాస్క్ ఎక్కడికి పోకుండా ఎక్కడైతే జనాభా ఆవాస ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ కియాస్క్ ఏర్పాటు చేస్తే నేరుగా సిటిజన్స్కు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇంటరాక్టివ్ టచ్ స్క్రీన్ ద్వారా దాంట్లో డాక్యుమెంట్ స్కానింగ్ కూడా ఉంది, ప్రింటింగ్ కూడా ఉంది, దాన్ని కూడా ఉపయోగించుకునే విధంగా మరి అన్ఇంటరప్టెడ్ ఎక్కడైనా పవర్ షార్టేజ్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా షార్టేజ్ చేసే కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రతి ఒక్క పౌరుడికి మేలైన సేవలు అందించాలని మీ సేవ ద్వారా అందిస్తూ ఉన్నాం. దానికి తోడు ఈరోజు మరి అనేక కార్యక్రమాలు ఈ టీ ఫైబర్కి సంబంధించి ఇప్పుడే చూసాం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఈ టీ ఫైబర్ ద్వారా మన రాష్ట్రం ఒక ఆదర్శనీయంగా ఇప్పుడే చెప్పారు రూపాయి ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు లాభమయ్యే కార్యాచరణ జరుగుతుందని మా భవేష్ మిశ్రా గారు ఇప్పుడు చెప్పడం జరిగింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ద్వారా. సో మేము ఇన్వెస్ట్ చేయటం ఈ సంవత్సర కాలంలో ఎక్కడైతే ఫైబర్ కనెక్టివిటీ పూర్తి స్థాయిలో లేదో ఇంకో 2%, 3% మిగిలి ఉంది కాదంటలేము. ఎందుకంటే అటవీ శాఖ క్లియరెన్సెస్ ఆఖరి స్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా మరి
పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నంలో టీ ఫైబర్కు సంబంధించిన మరి మా వేణుప్రసాద్ గారు వారి మిత్ర బృందం శ్రీధర్ గారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఇంట్లో ఓ కంప్యూటర్, ప్రతి ఇంట్లో నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఇవ్వాలి. దానికి తోడు ఒక టెలిఫోన్, ఓ కంప్యూటర్కు సంబంధించిన అన్ని సదుపాయాలు కలిగించే విధంగా ఈరోజు 3 గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద POC కింద ఒకటి పెద్దపల్లి జిల్లాలో, ఒకటి మహబూబ్నగర్ జిల్లాలో, ఒకటి సంగారెడ్డి జిల్లాలో తీసుకొని తదుపరి ఒక 6 నెలల 8 నెలల కాలంలో అన్ని గ్రామాలకు కూడా అందరి ఇంటికి ఈ కనెక్టివిటీని ఇచ్చే కార్యాచరణ మన రాష్ట్రం ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ కూడా ఈరోజు టీ ఫైబర్ వారు చేపట్టడం కూడా జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవన్నీ కూడా చేస్తూ మరి బిట్స్ పిలానికి సంబంధించి మరి టీ వర్క్స్ ద్వారా యువ సోదరుడు అనేక ప్రయత్నాలు, మేము మా ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, అభివృద్ధి ప్రగతి కేవలం హైదరాబాద్ వరకే పరిమితం కావద్దు. నైపుణ్యం అనే అంశం గ్రామీణ ప్రాంతంలో కూడా ఉంటుంది. దాన్ని వెలికి తీసుకే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు సాగాలని మా ఆలోచన మేరకు మరి భరణి గారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా రూరల్ వర్క్స్ అనే కాన్సెప్ట్తోని ఒక ఆలోచన చేస్తూ దాని క్రమంలోనే ఈరోజు మరి సెక్యూరిటీకి సంబంధించిన అంశం విషయంలో బిట్స్ పిలానీకి సంబంధించి మన హైదరాబాద్ నుంచి మరి క్రెన్స్ సంబంధించి జాతీయ సెక్యూరిటీ టెక్నాలజీస్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం, పెద్ద ఎత్తున ప్రోటోటైప్ను ఇక్కడ డిజైన్ చేసి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఒక సంకల్పంలో వారు కూడా ముందుకు వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంలో మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రతి సందర్భంలో మేము చెప్తా వస్తూ ఉన్నాం, మాకు ఉపాధి పెంచే ఏ పరిశ్రమైనా ముఖ్యం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భంలో కోవిడ్ అంశం తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో అంటే సూక్ష్మ మధ్య చిన్నతర పరిశ్రమలు, ఈ పరిశ్రమలే పెద్ద ఎత్తున ఉపాధి కలిగిస్తూ ఉంటాయి. పెద్ద పరిశ్రమలు, మెగా ప్రాజెక్ట్స్, హై లెవెల్ టెక్నాలజీస్తోని ఎంబెడెడ్ ఉంటాయి కనుక పెద్ద ఎత్తున ఉపాధి దొరకకపోవచ్చు. కానీ చిన్న పరిశ్రమలకు సంబంధించి ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తారు కనుక మేము MSMEలను ప్రోత్సాహం చేయాలి, చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలి, మధ్యతర పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలి, చిన్న సూక్ష్మతర పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో MSME పాలసీని మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొత్త MSME పాలసీని తీసుకురావటం జరిగింది. ఈ క్రమంలో మేము పాలసీ తీసుకురావడంతో పాటు 2016 నుంచి ఇప్పటి వరకు 2023-24 వరకు కూడా 2016 నుంచి ఇప్పటి వరకు ఆ చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకి సబ్సిడీలు ఇవ్వలేదు, ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. దాదాపు 4,000 కోట్ల పైచిలకు ఈరోజు ఆ పరిశ్రమలు పెట్టి ఇబ్బంది పడతా ఉన్న ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న పరిశ్రమలు, వారు గోడు విని ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వాలు ఆ రోజు ఇన్సెంటివ్స్ పరంగా కేవలం పేపర్లు ఇవ్వటం జరిగిందో వారికి అండగా నిలబడాలని మరి ఒక కొత్త పాలసీని తీసుకొద్దాం, ఇన్సెంటివ్స్ కూడా దశల వారీగా ఇద్దాం, ఇచ్చే క్రమంలో ముందుకెళ్తామని ఈరోజు అనేక మంది వేచి చూస్తూ ఉన్న మా చిన్న మధ్యతర పరిశ్రమలకు కూడా మేము వారికి గట్టి నమ్మకం చెప్తా ఉన్నాం. తప్పకుండా వారికి ప్రోత్సాహం చేయడానికి ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇన్ని సంవత్సరాలు మిగిలి ఉన్న ఇన్సెంటివ్స్ కూడా దశల వారీగా ఒక క్రైటీరియా పెట్టి ఓ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను చేయాలి, పారిశ్రామికవేత్తలను చేయాలి, మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 119 మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు భూమిని గుర్తించి ఎక్కడైతే ఇస్తారో అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంతోపాటు MSMEకి సంబంధించి ఇంతకుముందు మా
అధికారులు చెప్పినట్టు ఇండస్ట్రియల్ పార్క్స్ 12 ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒకటి మాదారం గట్కేసర్ సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 319 ఎకరాల స్థలంలో ఇది ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దండు మల్కాపూర్ ఫేజ్ 2 చోటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 59.36 ఎకరాల్లో ఇక్కడో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తాం ఎంఎస్ఎంఈ. అదేవిధంగా గన్పూర్ తూప్రాన్ మెదక్ జిల్లాలో 500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తుర్కపల్లిలో యాదాద్రి జిల్లాలో 141 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆలియాబాద్ మరియు తొగరల్లి కొండాపూర్ విలేజ్లో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పటంచెరు 57 ఎకరాలని, దుర్దెడ కొండపాక సిద్దిపేట జిల్లాలో 105 ఎకరాల్లో, చౌటుప్పల్ తోటపల్లి జనగామ అక్కన్నపేట ఉస్నాబాద్ మండలం సిద్దిపేట 128 ఎకరాల్లో, సంకిరెడ్డిపల్లి కొనాయిపల్లి కొత్తపేట కొత్తకోట వనపర్తి జిల్లాలో 141 ఎకరాల్లో, రేపాక అడ్డగూడూరు యాదాద్రి భువనగిరి యాదాద్రిలో, మేడిపల్లి రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో 218 ఎకరాల్లో, మైలారం గణపురం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 60 ఎకరాల్లో, ఎండపల్లి మదిర ఖమ్మం జిల్లాలో 84 ఎకరాలలో దాదాపు 2000 ఎకరాలలో మేము చేపట్టే కనీస వసతులకు సంబంధించి ఈ సంవత్సర కాలంలో 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 3 ప్రధానమైన సంస్థలు ఇక్కడ మీ అందరికీ తెలియదు కాదు. లెన్స్కార్ట్ సంస్థ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వారి అన్ని సందర్భాల్లో మొత్తం ప్రపంచ దేశాల్లోనే లెన్స్కార్ట్ సొల్యూషన్స్ వారు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇతర రాష్ట్రాల్లో వారు ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం అయినప్పటికీ అక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నప్పటికీ మేము చెప్పగానే వారు ఇక్కడికి వచ్చి లెన్స్కార్ట్కు సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ వారు 1500 కోట్ల రూపాయలతో దాదాపు 1600 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమంలో సన్ గ్లాసెస్ కానీ ఐవేర్ కానీ కాంటాక్ట్ లెన్సెస్ కానీ ఐవేర్కు సంబంధించిన ఇతర యాన్సిలరీ ప్రోడక్ట్స్ కానీ వీరిక్కడ పెద్ద ఎత్తున ఒక పరిశ్రమను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ చూసింగ్ అవర్ తెలంగాణ స్టేట్ అండ్ చూసింగ్ హైదరాబాద్ as the destination for their industrial production of their lenses and the spectacles. And I would like to convey our deepest thanks to your management and to you who have come all the way to sign an MOU with us. I hope that you will be putting your plan of action into execution as soon as possible, and also would like to see more of your existence in times to come. దీంతో పాటు ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ లిమిటెడ్ సంబంధించి గత సంవత్సరం మేము రాగానే వారితోని ఒప్పందాలు చేయటం జరిగింది. వెంటనే వారు ఎగ్జిక్యూట్ చేశారు. నేను ఐ రియలీ కంగ్రాచులేట్ ద ప్రీమియర్ ఎనర్జీస్ మేనేజ్మెంట్. వాట్ వీ పర్సీవ్డ్, I just thought it would take 2 or 3 more years for you to put down into action, but you have done it within 8 months, and immediately when you have applied for and you thought of 4 gigawatt solar cell and 4 gigawatt solar modular manufacturing, then our government and chief minister immediately okayed the allotment of land with the intention that you would be doing with the same speed what you have done with your earlier project. And మీరు ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి సంబంధించి ఇప్పుడు ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 3,342 కోట్ల రూపాయలు పెట్టుబడులు వారు పెట్టి 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ, దానికి తోడు మరొకటి ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 1,960 కోట్ల రూపాయలతో
1650 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమం వారు ఇంకో ప్లాన్ ద్వారా ముందుకు రావటం అనేది వారి ప్రతినిధి ఇక్కడికి వచ్చేసిన రేవతి గారికి మరి వారి ఎండి గారికి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, చాలా వరకు పేపర్లో చూస్తూ ఉంటారు, ఆజాద్ సూపర్ అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి ఇక్కడికి వచ్చేసిన మా భూపతి రాజు మరి మురళీకృష్ణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. I would like to extend all my thanks on behalf of Government of Telangana, on behalf of our Chief Minister for choosing us and to establish a first ever specialized super alloys manufacturing facility. And we hope to see more of their presence in times to come. I wish you all the best and good luck to all the three investors who have come here, who have joined us in signing MOU with our special CS, and we would like to tell them, give them an assurance, the speed at which our industry department, the speed at which the IT department, the speed at which all departments put together, we would try to keep up our pace and try to speed up in terms of giving permissions, in terms of putting everything to action. With this, I would like to say few more things. నేను ఈరోజు కూడా గత 3 రోజుల క్రితం పెట్టిన పత్రికా సమావేశానికి సంబంధించి మేము దావోస్ వెళ్ళినప్పుడు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అమెరికా, సౌత్ కొరియా వెళ్ళినప్పుడు అనేక పెట్టుబడులకు చాలామంది ఆసక్తి చూపెట్టారు, చాలామంది MOUs చేశారు. దానిలో భాగంగానే ఈ సంవత్సరానికి సంబంధించి 2 విషయాలు స్పష్టంగా ప్రజలకు జవాబుదారీతనంతో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడితో MOUలు చేయడానికి ముందుకొచ్చారు. మేము గత సంవత్సరం జనవరిలో స్విట్జర్లాండ్ MOU పోయినప్పుడు, దావోస్ పోయినప్పుడు, దాని తదుపరి ఒక 33,000 కోట్ల రూపాయలు అమెరికా, దక్షిణ కొరియాకు పోయినప్పుడు పెట్టుబడులకు MOU చేయటం జరిగింది. స్థానికంగా ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా మరో ఇంకో 19-20,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ముందుకొస్తామని వారు కూడా MOU చేయటం జరిగింది. దానిలో భాగంగానే టీజీ ఐపాస్ కింద 1,597 యూనిట్స్కి ఇప్పటి వరకు మేము క్లియరెన్సెస్ ఇవ్వటం జరిగింది. 7,548 కోట్ల రూపాయల వరకు. దీని ద్వారా 41,000 మందికి ఉపాధి కలిగించే కార్యక్రమంతో పాటు మరో 882 యూనిట్లు 10,000 కోట్ల రూపాయలతో అప్లికేషన్స్ ఈరోజు టీజీ ఐపాస్ ద్వారా క్లియరెన్సెస్ ఇవ్వటం జరిగింది. ప్రాసెస్లో ఉన్నాయి, ఇవ్వటం కూడా జరుగుతుంది. మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే మేము MOU చేసుకున్నామో ఆ MOUకి సంబంధించిన 16 మెగా ప్రాజెక్ట్స్ సంబంధించి మరి పెట్టుబడులు మేము పెడతామని ముందుకొచ్చి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల మేరకు మా క్యాబినెట్ కమిటీ ఇప్పటి వరకు 14,433 కోట్ల రూపాయల మేరకు ఆమోదం తెలియజేయటం జరిగింది. మరి 8,894 మందికి ఉపాధి అవకాశం దీని ద్వారా కలుగుతుందని మనవి చేస్తూ ఉన్నాం. మరి TGISకి సంబంధించిన 368 మందికి భూ కేటాయింపులు చేశాం. డిసెంబర్ 23 నుంచి 24 నవంబర్ వరకు. దీని ద్వారా ఇక్కడ వచ్చే పరిశ్రమలకు సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని, 30,000 మందికి ఉపాధి కలుగుతుందని ఈ విధమైన దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఐ am presenting on this day. I have already presented again to ascertain and if there is any confusion. ఎందుకంటే కొన్ని పత్రికలు చూసాం 2 లక్షల వరకు పెట్టుబడులు వచ్చినాయని, 2 లక్షల వరకు పెట్టుబడులు ఆసక్తి చూపెట్టారని. డెఫినెట్లీ ఆసక్తి చూపెట్టారు. ఈరోజు మేము చేసిన MOUs కానీ, రాబోయే కాలంలో మేము చేసుకుపోయే ఇది కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన మరి 3 కంపెనీకి సంబంధించిన MOUs కానీ ఎక్కడ కూడా మాకు మా పరిశ్రమ శాఖ, IT శాఖకు సంబంధించి, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించిన అంశం విషయంలో నేను ఇక్కడికి వచ్చేసిన పారిశ్రామికవేత్తలను కూడా కోరుతాను, మీరు సమాలోచనలు ఇవ్వండి, మీ ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఇవ్వండి. మీ ఆలోచన మేరకే ప్రభుత్వానికి సంబంధించిన మా అధికారులు, అధికార యంత్రాంగం మేము కూడా మన రాష్ట్రాన్ని, మన బ్రాండ్ని
తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని మీ అందరూ కూడా చూసిండ్రు. చాలామంది కూడా విష ప్రచారం చేసినప్పటికీ, ఈ రాష్ట్రంలో ప్రగతిని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంది, మొదటి స్థానంలో ఉందని ప్రపంచ స్థాయిలోనే ఇచ్చిన నివేదికలో 4 రోజుల క్రితం పేపర్లో కూడా రావటం జరిగింది. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, పాజిటివ్ దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ప్రో ఇన్వెస్ట్మెంట్, ప్రో ఇండస్ట్రీ పాలసీని చేపట్టి రాబోయే 4 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఇండస్ట్రీస్లో అగ్రగమిగా ఉండే ఒక ప్రయత్నం చేస్తాం, ముందుకు సాగనిస్తాం. దీంట్లో భాగస్వాములైన మా అనేక మంది పారిశ్రామికవేత్తలకి, మిత్రులకి, మా అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికారులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంలో మేము ఈ ప్రజలకు సంబంధించిన విజయాచరణలో ప్రజల నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని చేసే ప్రయత్నంలో మీరందరూ కూడా ఈ సందర్భంలో పాల్గొంటున్న సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.